అలా అంటాను. నన్ను చాలా ధైర్యం కావాలి కదండి. అంటే ఎట్లా వచ్చింది తట్టుకోవాలని చెప్పేసి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ క్యారీడ్ అవే అండి. ఎందుకంటే మా పాట రావాలని చెప్పి, మాకు ఒక కెరియర్ ఉండాలని చెప్పేసి చాలా. అదే అంటే ఇప్పుడు జనాలు అంటే ఈ అమ్మాయిలు కూడా ఎట్లా గల్లీకి ఒకరు ఉన్నారండి. చెప్పాను కదా ఇందాక, ఇక్కడైతే కృష్ణానగర్లో ఎటు వెళ్ళినా ఎక్కడో ఈ ఇంట్లోంచి పారిపోయి హీరోయిన్ అవుదాని వచ్చిన వాళ్ళు, లేకపోతే ఈ స్ట్రగుల్స్ వేరే ఉన్నవాళ్ళు, చాలామంది లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ స్ట్రగుల్స్ నుంచి వచ్చిన వాళ్ళు, పారిపోయి వచ్చేసిన వాళ్ళు, లేకపోతే ఎస్కేప్ అవుదామని ఏదో పొడి చేద్దామని వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి అవకాశం లేదు. కానీ ఇంకొక ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే ఫినాన్సెస్ అండి. ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా ఉండి అవ్వాలని వస్తే ఫ్రాంక్లీ స్పీకింగ్ స్ట్రగుల్ ఈజ్ లిటిల్ బెటర్. కానీ వర్స్ట్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ నో ఫినాన్సెస్ బ్యాకప్, ఎస్పెషలీ నో ఫ్యామిలీ బ్యాకప్. ఫినాన్సెస్ లేకపోయినా కొంతవరకు ఓకే, బట్ తిండి లేకుండా ఒక రోజు బ్రెడ్ నాకు తెలిసి నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు మంచి ఫ్యామిలీ ఉంది, బట్ దే డోంట్ వాంట్ మీ టు వర్క్ ఫర్ దిస్ ఇండస్ట్రీ. సో ఇట్లా అయినప్పుడు ఒక బ్రెడ్ ప్యాకెట్ నేను ఒక హోల్ వీక్ తిని నేను బతికేసా. ఎందుకంటే ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. కానీ ఎవరి దగ్గర పడుకోవడం నాకు ఇష్టం లే. ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఇలాంటి టైంలో నేను ఏం చేశానంటే ఎట్లైనా నేను చెయ్యాలి. సో మీ పైసలు ఇవ్వకపోయినా పర్లే, ఐ విల్ వర్క్ ఫర్ యూ. తిండి పెట్టిన వాళ్ళు వర్క్ చేస్తుంటే కంటిన్యూస్గా టీలో, టిఫిన్లో, కాఫీలో ఇలాంటివి అట్లతో బతికేసినవి కూడా చాలా డేస్ ఉన్నాయి. యాక్చువల్లీ స్ట్రగుల్ ఉంది. బట్ వెళ్ళి మళ్ళీ ఫ్యామిలీకి చెప్తే ఎందుకు ఇలాంటిది మూసుకూర్చో అంటారు. సో అది కూడా చెప్పకుండా చాలా మెడికల్ కాంప్లికేషన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎస్పెషలీ ఫీమేల్కి ఇట్లాగ లేకపోవడం, టైం టు టైం కొన్ని ఉంటాయి, మాకు హార్మోన్స్ ఇంకా స్ట్రాంగ్ ఉంటాయి. సో చాలా మెడికల్ కాంప్లికేషన్స్ కూడా ఫేస్ చేస్తూ ఐ హ్యాడ్ టు ప్రొసీడ్ ఫర్దర్. బట్ ఏంటంటే తట్టుకోగలగాలి, అదంతే. విల్ పవర్ స్ట్రాంగ్ ఉంటే అట్లా అన్న బతికేసి యూ హ్యావ్ టు. బట్ అట్లాగా క్రెడిట్ని అందుకే వదులుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే నాకు అక్కడ ఫైనాన్సెస్ ముఖ్యం. వాడు ఇస్తున్నాడు పైసలు, సో క్రెడిట్ ఇవ్వకపోయినా పర్లే, నాకు డబ్బులు ఇస్తున్నాడు, దానివల్ల నాకు టైంకి నా రెంట్ పే చేసుకోగలుగుతున్నా, నేను తిండి తినగలుగుతున్నా అనేది ఒక కొంచెం ఉండి చాలా ఇయర్స్ తర్వాత దానికి అలవాటు పడిపోయా. డబ్బులు వచ్చేస్తున్నాయి కదా, వాడు ఎక్కడే నాకు తెలిసి ఒక 100 కాంపోజిషన్స్ అయితే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏ సినిమాలో వేసాడు కూడా తెలియదు. అంటే మేము వర్క్ చేసేది మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర. సో ఆయన ఫస్ట్ ఒక 100 కాంపోజిషన్స్, కొన్నిసార్లు 200 కాంపోజిషన్స్ చేసి పెట్టేసుకుంటాడు రెడీగా. ఎవరైనా ప్రొడ్యూసర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏది నచ్చితే అందులో పిక్ చేసుకుని ఇచ్చుకుంటారు. సో ఏ సినిమాలోకి వెళ్ళినాయో కూడా మాకు తెలియదు. రెడీగా ముందు ఇచ్చేసి మేము మా పని ఏంటంటే ఇస్తున్నాం వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోతుంటాయి. నేను ప్యారిస్లో కూర్చున్నా, లండన్లో కూర్చున్నా, ఆఫ్రికాలో కూర్చున్నా, చేసి వాళ్ళకి అప్లోడ్ చేసేయడమే నా పని. నాకు అకౌంట్లో అడ్వాన్స్లు పడతా ఉంటాయి, అంతవరకే నా పని. అది ఎందులోకి అడ్వాన్స్ ఇస్తూ ఉంటారు, అడ్వాన్స్ బేస్ మీద వర్క్ చేస్తాం. ఆ ఫైనల్ పేమెంట్కి ఇండియా వచ్చి అడుక్కోవాలి. ఫైనల్ పేమెంట్ ఇండియా రావాల్సింది. వాళ్ళు ఎక్కడ పంపిస్తారు? అంటే ఒక అట్లీస్ట్ 10% పీపుల్ కూడా లేరా ప్రొఫెషనల్గా పని అయిపోయిన తర్వాత పేమెంట్ ఇచ్చేవాడు? 1% ఉన్నారేమో. 1% ఉన్నారేమో, నాకు తగలలేదు. ఉన్నారేమో, ఓకే. అది మీకు తగలలేదు? నాకు తగలలేదు, అన్ఫార్చునేట్లీ నాకు తగలలేదు. అంటే నేను వచ్చి అడుక్కునే వరకు నాకు తగలలేదు. వాళ్ళంతటా వాళ్ళు నువ్వు చేసావు కదా పని, ఇదిగో పైసలు తీసుకొని వెళ్ళిపో అన్న వాళ్ళు అయితే నాకు ఇంతవరకు తగలలేదు. సో మీరు వచ్చి అడిగిన తర్వాత పైసలు ఇచ్చారు కనీసం? అదే 1% అడుక్కున్న తర్వాత ఒక 2 months తర్వాత, కొంత 6 months తర్వాత, ఇక 2 years తర్వాత ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 2019 ఒక రెజల్యూషన్ తీసుకున్నారు, ఇందాక కూడా మీరు చెప్పారనమాట. స్ట్రాంగ్ రెజల్యూషన్ చెప్పారు. వెరీ స్ట్రాంగ్. అండ్ ఈ యొక్క సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది, అవుట్పుట్ బాగా వచ్చింది. అండ్ డెఫినెట్లీ ఇక్కడైతే ఆగరు మీరు, ఇర్రెస్పెక్టివ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. అంటే రిజల్ట్ పరంగా ఈ సాంగ్కి ఇక్కడైతే ఆగే పరిస్థితిలో మీరు కనిపించండి. సో డెఫినెట్గా ఇంకా ఫర్దర్ ప్లాన్స్ కూడా చేసుకునే ఉంటారు. సో అవి మైండ్లో ఏమైనా ఉన్నాయా మీకు, చెప్పగలరు? డెఫినెట్గా నా దగ్గర ఆల్మోస్ట్ 50 compositions రెడీ ఫర్ రిలీజ్ అండి. రెడీ ఫర్ రిలీజ్ ఉన్నాయి. మీకు నెక్స్ట్ సాంగ్ కూడా ఆల్మోస్ట్ వినిపించాను. అది కూడా అన్నీ కూడా హార్డ్ హిట్టింగ్ ఉన్నాయి. అన్నీ కూడా జనాలకి వాట్ దే ఫీల్ ఇన్నర్ అనేది నేను బోల్డ్గా పెట్టేసా. కొంచెం అందులో వర్డ్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. బట్ ఇది నేను ఎవరికి జంకాలి అని నాకు ఇంకా అనిపించలేదు. ఎందుకంటే అలా ఉండి బ్యాక్ వాల్స్ బిట్వీన్ ఉండిపోయిన సందర్భం 2019 నుంచి అట్లా ఉండకూడదు. ఫ్యామిలీకి కూడా చెప్పాను నేను ఇట్లాగా, ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద మీడియా, నా దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ అని. సో ఇఫ్ యూ సపోర్ట్ ఇట్స్ ఫైన్, ఇఫ్ యూ డోంట్ సపోర్ట్ స్టిల్ ఐ హావ్ స్టెబిలైజ్డ్ మై సెల్ఫ్. ఎందుకంటే చెప్తున్నాను కదా, నాకు ఫ్యామిలీ అని లేకపోతే ఫ్రెండ్స్ అని లేదు, నాకు జనాలు అంటే హ్యుమానిటీ అనేది నాకు ముఖ్యం. ఫ్యామిలీ అయితే తప్పులు చేయరు, వీళ్ళందరూ ఫ్యామిలీ వాళ్ళే కదా. సో అంటే నా ఫ్యామిలీ అని చెప్పట్లే, అందరూ ఫ్యామిలీయే. బట్ అన్నప్పుడు ఐ డోంట్ వాంట్ టు కన్సిడర్ అగైన్. అది ఎవరన్నా అంతే, మెసేజ్ ఇస్ మెసేజ్ అండ్ ఇట్స్ టువర్డ్స్ హ్యుమానిటీ.
మంచిగా ఉండాలంటే ఇట్లా చేయాలి, నీ మనసులో ఏముంది అది ఇట్లా చేయి. నా మనసులో అయితే ఇది ఉంది, నేను చెప్పేసా. Like and subscribe Eagle Media Works.